హలో ఫెంటాస్టిక్ పీపుల్. హ్యాపీ సండే అందరికీ. ఏం చేయాలి, ఏం చేయాలి అనుకుంటుంటే, ఈ సండే ఒక వ్లాగ్ చేయాలని అనిపించింది. సో, మళ్ళీ రీస్టార్ట్ చేశాననమాట. ప్రతి సాటర్‌డే, సండే ఉదయాన్నే లేవగానే 10,000 స్టెప్స్ కంప్లీట్ చేసుకోవడం నా అలవాటు. అదో పిచ్చి. ఎవరు చెప్పినా మానను. అదేటో నొప్పున్నా, ఏమన్నా సరే వెళ్ళిపోతా. సో, అలా కంప్లీట్ చేసుకొని దాని తర్వాత నేచర్ దగ్గర కొంతసేపు కూర్చొని, అలా టైమ్ స్పెండ్ చేసి, స్ట్రెయిట్‌గా ఇంటికెళ్ళిపోయి 50 పుషప్స్ కొట్టి, ఫస్ట్‌లీ బైసెప్ కర్ల్స్‌తో స్టార్ట్ చేసి, దాని తర్వాత షోల్డర్ ప్రెస్ చేసి, ఆ తర్వాత స్ట్రగ్స్ చేసి, దాని తర్వాత ఇటు, అటు ఏదో చేసినట్టుగా హడావిడిచ్చి చిన్నగా పోజింగ్ జేసి, తర్వాతెళ్ళి దొబ్బి తిన్నాననమాట. రెవ్వంత కండలేదు గానీ, ఎందుకో ఆ ఓవర్ యాక్షన్ నాకు మాత్రం. అందరూ కమ్ము దొబ్బుతున్నా సరే ఇలాగే ఉంటాను అదేంటో. దాని తర్వాత ఒక స్కూప్ వే ప్రోటీన్ తీసుకొని, నీట్‌గా రెడీ అయిపోయి, ఈరోజు ఔట్‌ఫిట్ చెక్. అదో పిచ్చి. అయిపోయింది. ఇంకా పోదాం పదండి. అమ్మ వద్దు, వద్దు అంటున్నా వీడియో షూట్ జేసి, నవ్వమని చెప్పి, బెదిరించి, భయపెట్టి, కష్టపడి బండెక్కించుకొని ఎనకాల నుంచి తిడుతూ ఉంటే, అలా వ్లాగ్ తీసి, ఒక చేత్తో బండి నడుపుతూ, ఇంకో చేత్తో వ్లాగ్ తీస్తే ఎలా ఉంటదో తెలుసు కదా! ఎనకాల నుంచి ఆవిడ అలా ఆశీర్వాదాలేస్తూనే ఉంది. మా వీధిలో వాళ్ళందరూ కూడా నన్ను చూసి ఏదో పిచ్చోడిలా చూస్తున్నారు. కానీ తప్పదు. అదో పిచ్చి. మనకు తప్పదు గదా! ఎవరైనా ఎవరినైనా తిడుతుంటే కోపమొస్తది కానీ, మా అమ్మ నన్ను తిడుతుంటే అదేంటో ఇంకా తిట్టించుకోవాలనిపిస్తది. అలా కోపం తిప్పి అరుస్తూ ఉంటే, ఆ! ఆ! ఇంకా తిట్టు, ఇంకా తిట్టు అనిపిస్తూ ఉంటది. సో, అలా డిసైడ్ అయిపోయి స్ట్రెయిట్‌గా రెస్టారెంట్‌కెళ్ళిపోయి, అదేంటో గాని మా అమ్మకి ఏం పెట్టిచ్చినా, పెట్టించకపోయినా ఒక మీల్స్ పెడితే చాలబ్బా! అలా తింటూ అలా మాట్లాడుతుంటది. అదో హాయి వినడానికి. దాని తర్వాత స్ట్రెయిట్‌గా సినిమా థియేటర్‌కి తీసుకెళ్ళిపోయా. అక్కడ, ఇక్కడ ఎందుకని చెప్పేసి వరుణ్ ఐనాక్స్ తీశాననమాట. సో, వరుణ్ ఐనాక్స్ తీసుకెళ్ళిపోయి ఫస్ట్‌లీ 'లెనిన్' మూవీ చూసాము. పక్కన అందరూ అయ్యగారి ఫ్యాన్స్ అరుపు. చాలా అంటే చాలా బా ఎంజాయ్ చేసాం. మూవీ అయితే నా దృష్టిలో చాలా బావుందబ్బా! అయ్యగారి కమ్‌బ్యాక్ మూవీ అని నేను చెప్తా. భాగ్యశ్రీ గారి యాక్టింగ్ బావుంది. డైరెక్షన్ బావుంది. ఇంకా 'మహాభారతం' రిఫరెన్సెస్ చాలా అంటే చాలా బా తీసుకున్నారు. దాని తర్వాత అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా బీచ్‌కి తీసుకెళ్ళిపోయి, అమ్మ చేతిలో ఒక ఐస్ క్రీమ్ పెట్టి, హాయిగా ఐస్ క్రీమ్ తింటూ కొంచెం టైమ్ స్పెండ్ చేశాను. ఏవేవో మాట్లాడుతుంటే అలా విని చాలా ఎంజాయ్ చేసి, దాని తర్వాత ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసుకొని స్ట్రెయిట్‌గా చాయ్‌కి తీసుకెళ్ళిపోయా. చాయ్ కంప్లీట్ చేసింది. చాయ్ తాగేసిన తర్వాత నీట్‌గా ఇంటికెళ్ళిపోయా. ఈ సండే మొత్తం ఆవిడతోనే స్పెండ్ చేసి నాకు చాలా హ్యాపీ ఉంది. ఓకే. బాయ్.